నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ 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 గౌతమతల్లి అమ్మవారి ఆలయంలో చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు ఆధ్వర్యంలో లలితా హోమం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కోట గ్రామంలోని శ్రీ ప్రగతి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు ప్రవచనం. పెద్ద సంఖ్యలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండేలా దేవుని ఆశీస్సులు ఉండాలి. ప్రత్యేక ప్రార్థనలు చేసిన కోట మండలానికి చెందిన వైకాపా క్రిస్టియన్ సెల్ జిల్లా కార్యదర్శి మద్దూరు స్వరూప్. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం నందు పౌర్ణమి సందర్భంగా కొంచెం కొండయ్య దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 గౌతమతల్లి అమ్మవారి ఆలయంలో చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో లలితా హోమాన్ని వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా శ్రీ గౌతమతల్లి అమ్మవారిని ప్రత్యేక పూలంకరణ చేసి పూజలు చేశారు. వేద పండితులు కొండాపురం సుధాకర్ స్వామి, అర్చక బృందం కలిగిరి, సుమన్ శర్మ, శ్రీనివాసులు వేద మంత్రాలతో లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమాలను చేపట్టారు. ఈ కార్యక్రమాలకు వాకాడు మండలం కల్లూరు గ్రామానికి చెందిన వాకాటి బాలకృష్ణారెడ్డి, వనజమ్మ దంపతులతో పాటు కుటుంబ సభ్యులు వాకాటి దినేష్ రెడ్డి, శ్రీసాయి, షాన్విక్, గణేష్ రెడ్డి, ప్రత్యూష, శర్వాణి ఉభయదాతలుగా వ్యవహరించారు. హోమాల్లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి దంపతులు ప్రతి మాసంలోని పౌర్ణమి రోజు ఆలయ ప్రాంగణంలో జరిపిస్తున్న ఈ హోమాల ద్వారా గ్రామంలోని ప్రజలకు ఎలాంటి జబ్బులు దరిచేరకుండా ప్రజలు కోరుకున్న కోరికలు శ్రీ గౌతమతల్లి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, ఆలయ పూజారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ओम अशोकाय नमः, ओम अमृताय नमः, नित्याय नमः, ओम लोकशोक, ओम लोकमात्रे नमः, ओम पद्महस्ताय नमः. ब्रह्मण उपहरति पूर्णादेवता सर्वोपचार पूजा नमस्कारां समर्पयामि. पूर्णावति उत्तमां जहोति पूर्णाहुतिः प्रतिष्ठते. पूर्णावति मुहूर्तः सुमुहूर्तो अस्तु. ते सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त अति सर्वं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठते. अनुकूलित पूर्णावति मुहूर्तकाले सदक्षिण ताम्बूलदानं तुभ्यमहं सम्प्रदते. ध्रुवं ते राजा वरुणो, ध्रुवं देवो बृहस्पतिः, ध्रुवं इन्द्रस्याग्निस्य देवलग्नं सुगुणं ददेव, ताराबलं चन्द्रबलं ददेव, विद्याबलं दैवबलं ददेव, लक्ष्मीपदेते अङ्ग्रेगं स्मरामि. पूर्णावति मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त अतिशय सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तवते. चन्द्रमावा अवा पुष्पं पुष्यवान् प्रजावान् वशवान् भवते. एवं वेद पंचमे मयंचमे प्रियंचमे कामचमे कामचमे सुवर्षचमे भद्रंचमे त्रयचमे वसत्यमे भगस्यमे त्रिविंचमे अंताचमे रत्ताचमे क्षेमचमे बृहस्यमे. विघ्नेश्वराय नमः, परमरंगचाय नमः, उत्तराय नमः, कासने नमः, पुष्पवक्षे नमः, देवमुखाय नमः, सत्यमुखाय नमः,
प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा आज्योपहार निवेदनं समर्पयामि ओज्योपहार निवेदनान्तरशुद्ध आगमनीयं समर्पयामि ओम प्राणाय स्वाहा अग्नये नमः उतवाहाय नमः उतासने नमः पुष्पवक्षणे नमः देवोकाय जाय प्रसह्यसाहिरे नमो वयं वै श्रवणाय गुण्महे सवे कामान् कामकामाय वह्यं कामेस्तु वै श्रवणो ददातु स्वेराय वै श्रवणाय महाराजाय नमः आं तत् ओं तद्वायुः ओं तत्पूर्णो नमः अन्तःस्कृतभूतेषु गुहायां विस्तमोजुषु संयज्ञस्तं महत्कारस्तं इन्द्रवर्माहं पापादपापसंभवः राजमान् कृपया देव शरणामदर्शयामि एतमान् श्रावयामि आचमन्दर्शयामि आन्दोलनालोभयामि अस्तानालोभयामि पूजा नमस्कारान् समर्पयामि मन्त्रहीनं भक्तिहीनं यः सुप्रसन्न वरस्तु प्राजुन्द एरते रुक्तैर्वारुक्तांशम् आशीर्वामवत्तु सुते भवाभ्य नागं सुजगं विनो विद्वरघं सुजभ्यः सुतेन शुचिमदायं जन्मानुसृज्य पावक हे कवेः उचरोचराहुतः उदग्ने सुक्रेः सुराजन्ते हृदे अपजोते विषयः अकारमुच्चरणं सर्वव्याधि निवारणं समस्तपापक्षीकरं पाकं पावनं शुभं पुरःस्तुतेन्द्रिः आयुष्यवेन्द्रिः ग्रहकटाक्षसिद्धिरस्तु महालक्ष्मीदेवता अनुग्रहकटाक्षसिद्धिरस्तु मनोभावः श्री कोटम्म तल्ली देवता दिव्य अनुग्रहकटा 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలోని శ్రీ ప్రగతి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది సైతం ప్రగతి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో 500కు పైగా మార్కులు సాధించారు. సాయి జస్విత అనే విద్యార్థిని అత్యధిక 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి డివిజన్ స్థాయిలో ప్రథమంగా నిలిచింది. అలాగే అశ్విక ప్రియ 592, రోష్మిత 592 మార్కులతో ద్వితీయ స్థానాల్లో నిలిచారు. పరీక్షలకు హాజరైన 30 మంది విద్యార్థులు 21 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడమే కాకుండా 6 విద్యార్థులు 580కి పైగా మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్ మాట్లాడుతూ తమ విద్యార్థులు వరుసగా 3వసారి సైతం మండల ఫస్ట్గా నిలిచి హ్యాట్రిక్ సాధించడం గర్వకారణమని, విద్యార్థుల తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రగతి విద్యా సంస్థలు విద్యను అందిస్తున్నాయనడానికి నిదర్శనమని ఆయన అన్నారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసిన అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కోట పట్టణంలో బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. కోట గాంధీ బొమ్మ క్రాస్ రోడ్ వద్ద తమ పాఠశాల విద్యార్థులు సాధించిన విజయాలను నలుమూలలా వినిపించేలా బాణసంచా పేల్చారు. సదస్సులో శ్రీ ప్రగతి విద్యానికేతన్ స్కూల్ మంచి విజయాన్ని సాధించింది. అది మామూలు విజయం అయితే కాదు. డిప్యూటీ డిఓ గారు ఫోన్ చేసి కూడా అడిగారు, ఏంటి మీ మండలంలో 594 వచ్చాయా, మేమే మీకు కంగ్రాట్స్ చెప్పాలా అని నాకు ఫోన్ చేసి మాట్లాడితే ఆ విధంగా చాలా కష్టం. 590 దాటాలంటేనే చాలా కష్టం. ఎందుకంటే మార్కులు 99 అట్లా రావాలి. మార్క్స్ 99 మార్కులు అన్నింటిలోనూ కవర్ చేసుకుంటేనే అలా సాధ్యమవుతుంది. ఒకప్పుడు ఫస్ట్ క్లాస్ వస్తేనే చాలా గొప్ప విషయంగా బాగా ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు పిల్లలు ఒక ప్రగతి అనేది చాలా ఇంటెలిజెన్స్ అనేది పెరిగిపోతూ ఉంది. గిఫ్ట్ చెల్లిసి అంటారు కదా, నిజంగా వీళ్ళందరూ కూడా గిఫ్ట్ చెల్లిస్తాయి. ఎందుకంటే చాలా కష్టపడాలి. ఒక ఐఏఎస్ సాధించాలంటే ఎంత కష్టపడాలో అంత కష్టపడితేనే 10th క్లాస్లో 590 మార్క్స్ సహాయం ఉండాలి. ఎంతో వాళ్ళకి సహనం ఉండాలి. వాళ్ళు చదువుకునేంత వరకు ఓపికగా ఉంది. వాళ్ళకి అడిగినవన్నీ కూడా తీసిచ్చి వాళ్ళకి ఒక ఏది కావాలన్నా కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయడం,
ప్రోత్సహించడం అలా చేసినట్లయితేనే మనకు అన్ని మార్క్స్ సాధించడం అవుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా 10వ తరగతి విద్యార్థులు గత సంవత్సర కాలంగా పడ్డ కష్టానికి ఆ శ్రమకి ఫలితంగా ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఫలితాలను డివిజన్ స్థాయిలో అత్యుత్తమ మార్కులు 600కి 594 మార్కులు సాయి జస్టిగా తెచ్చుకొని మన స్కూల్కి మంచి పేరు తేవడం జరిగింది. అదేవిధంగా 592 మార్కులు ఇద్దరు విద్యార్థులు రోష్మిత యశ్విక్రియ సాధించి 590 పైగా ఒక్కరికి రావడమే కష్టము. అటువంటిది ఏకంగా ముగ్గురు విద్యార్థులు 590 పైగా మార్కులు రావడం. ఇంకొకటి 589 ఒక్క మార్కు తేడాతో 590 దాడాల్సిన ఒక అమ్మాయి కూడా మిస్ అయింది. ఎనీహౌ అంటే గత 3 సంవత్సరాలుగా చూసుకుంటే ఈ మార్క్ సిస్టమ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ప్రతి సంవత్సరం కూడా శ్రీ ప్రగతి విద్యానికేతనే ఈ మండలంలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. 2021-22 విద్యా సంవత్సరంలో 584 మార్క్స్తో గీతికా లక్ష్మీ సాయి 584 మార్క్స్ తెచ్చుకుంటే ఆ రోజు ఒక మంచి మార్కులు అన్నమాట. తర్వాత అకాడమిక్ ఇయర్ 22-23 అకాడమిక్ ఇయర్లో కనీవిని ఎరుగం రీతిలో 592 మార్క్స్ సాయి సాత్విక్ తెచ్చుకొని డివిజన్ స్థాయిలో ప్రథమ ర్యాంక్ తెచ్చుకోవడంతో శ్రీ ప్రగతి విద్యానికేతన్ సూపర్. ఒకసారి వస్తే ఏదో గాలివాటం వచ్చింది, రెండోసారి వస్తే ఏదో స్టూడెంట్స్ చదివేవాళ్ళే ఈ టైప్ మాట వింటుంటాం. స్టూడెంట్స్ చదువుతా అంటే ఆ వచ్చిన దానితో కసితో ఈ సంవత్సరం ఖచ్చితంగా 1 కాదు 2 కాదు 590 పైన చాలా మందికి రావాలని విద్యార్థుల్ని ఆ విధంగా మోటివేట్ చేస్తూ అదేవిధంగా విద్యార్థులంతా కష్టపడి మేము బీట్ చేయాలి అంటే వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉండడం కోసం ఇయర్ మొత్తం మేము ఫ్లెక్సీ పెట్టాం 592 మార్క్స్ చూస్తున్నప్పుడు కనబడుతున్నారు అనేసి. సో దీన్ని 80% మేము బీట్ చేయాలనేది ఒక మైండ్లో. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండేలా దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ తిరుపతి జిల్లా కోట మండలానికి చెందిన వైకాపా క్రిస్టియన్ సెల్ జిల్లా కార్యదర్శి మద్దూరు స్వరూప్ చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ పుణ్యక్షేత్రంలోని మెట్లపై మోకాళ్లపై వెళ్లి మొక్కులు తీర్చుకున్నాడు. రాష్ట్రంలోని పేద ప్రజలకు కష్టం అనేది తెలియకుండా కాపాడిన జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని భావించిన స్వరూప్ ఆ జీసస్ను మొక్కుకున్నాడు. తన మొక్కులు తీరాలని చెన్నైలో అతి పురాతనమైన సెయింట్ థామస్ మౌంట్ పైకి ఉన్న 150 మెట్లను జగన్ సీఎం కావాలని ప్లకార్డ్ చేతపట్టుకుని మోకాళ్లతో నడుచుకుంటూ వెళ్లాడు. రాష్ట్ర ప్రజల బాగు కోసం మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారని భావిస్తున్నట్లు స్వరూప్ ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు. అందరూ నమస్కారం. ఈరోజు చెన్నైకి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడైనటువంటి తోమా గారు మొట్టమొదట భారతదేశంలో అడుగుపెట్టి సువార్త ప్రకటించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే మొట్టమొదటిగా చెన్నైలో ఆయన కొండ మీద మందిరం కట్టడం జరిగింది. ఇక్కడికి మోకాళ్ళ మీద 150 మెట్లను మోకాళ్ళ మీద ఎక్కుతూ పై వరకు చేరుకున్నాము. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రేపు మేలో జరగబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవాలని, అదేవిధంగా తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరిగ మురళన్న కూడా భారీ మెజార్టీతో గెలవాలని మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేరిగ మురళన్నకి యేసుక్రీస్తు ప్రభు యొక్క దీవెనలు ఆశీస్సులు, అలాగే తోమా గారి యొక్క దీవెనల ఆశీస్సులు వాళ్ళకి ఎల్లప్పుడూ ఉంటూ ప్రజల ఆశీస్సులు కూడా ఉంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా గూడూరు నియోజకవర్గానికి సంబంధించి మేరికి మురళన్న భారీ బంపర్ మెజార్టీతో గెలవాలని మేము ఈ దీక్ష చేసి ఈరోజు ఈ మోకాళ్ళ మీద 150 మెట్లు ఉన్నటువంటి ఈ మౌంట్ థామస్ గారి యొక్క పర్వతాన్ని ఎక్కి ఇక్కడ ప్రత్యేక ప్రార్థన కూడా నిర్వహించడం జరిగింది. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద వెలిసి ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం నందు పౌర్ణమి సందర్భంగా కుంచం కొండయ్య దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గురుబిడ్డలు మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి దాతల సహాయార్థం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభించి ఇది 10 పౌర్ణమి అని ఇలాంటి కార్యక్రమాలకు దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుంచం కొండయ్య, కుంచం శకుంతలమ్మ, కిరణ్, గురుబిడ్డలు ప్రజలు పాల్గొన్నారు.
నమస్కారం నాయన. మాది ఆర్టీసీ బస్ స్టాండ్, వాకాడ ఆర్టీసీ బస్ స్టాండ్, వీరబ్రహ్మేంద్ర స్వామి గుడిలో నుంచి చెప్తున్నాను నాయన. ఇది ప్రతి పౌర్ణమికి కొంచెం కొండయ్య దంపతులు సహకారంతో కొండయ్య దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఇది పదవ పౌర్ణమి. ప్రతి పౌర్ణమి ఇదే విధంగా జరిపించాలని వీరబ్రహ్మేంద్ర స్వామిని కోరుకుంటున్నాము. దాతల సహకారంతో ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాము. ఈ అన్నదాన కార్యక్రమం జయప్రదంగా జరిపిస్తున్నందుకు స్వామివారికి శతకోటి వందనాలు. కార్యక్రమంలో దాతల సహకారం కావాలని వీరబ్రహ్మేంద్ర స్వామి దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపించాలని కోరుకుంటున్నాము. కార్యక్రమం బాగా జరిపించాలని కార్యక్రమాలని కోరుకుంటున్నాము. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో తెలుగుదేశం పార్టీ నాయుడుపేట మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిరునామల్లై గౌతమ్ ఆ పదవికి రాజీనామా చేశారు. 4 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి అనేక సేవలు అందించానని, ఇప్పుడు కేవలం తన వ్యక్తిగత ఇబ్బందుల వల్లనే రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పారు. తనకు పార్టీతో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులతో కానీ ఎటువంటి ఇబ్బందులు అభ్యంతరాలు కానీ లేవని, తదుపరి కార్యాచరణ త్వరలోనే తెలియజేస్తానని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు తిరునామల్లి గౌతమ్. తెలుగుదేశం పార్టీ నాయుడుపేట టౌన్ ఎస్సీసీ అధ్యక్షుడిగా గత కొన్ని సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను. కొన్ని ఆపతోహాల వల్ల నేను తెలుగుదేశం పార్టీ ఎస్సీసీ అధ్యక్షుడిగా రాజీనామా చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీనికి ఎటువంటి కారణాలు లేవు. నా వ్యక్తిగత విషయాల వల్ల నేను పార్టీకి దూరం అవ్వాలనుకుంటున్నాను. అంతేగాని ఈ పార్టీలో ఉన్న నాయకులకి, కార్యకర్తలకి నాకు ఎటువంటి భేదాలు లేవు, ఎటువంటి ఆపతోహాలు లేవు. ధన్యవాదాలు. ఎన్నికల టైంలో నిర్ణయం తీసుకోవడం ఎలా అనిపిస్తుంది అని అంటే, నేను తీసుకున్న స్టెప్ కరెక్టా కాదా అనేది భవిష్యత్తులో నేను రాజకీయాల్లో ఎదిగేదాన్ని బట్టి బేస్ చేసుకుని ఉంటుంది. కాకపోతే ఈ టైంలో తీసుకోవడం అనేది నా మనస్సాక్షికి కరెక్ట్ అనిపిస్తుంది. అంతే. తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామకుమార్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గంలోని బాలయ్యపల్లి మండలం కడగుంట గ్రామ పంచాయతీకి వెళ్లిన రామకుమార్ రెడ్డికి అక్కడి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. మేళతాళాలు, తప్పట్లు, బాణసంచా వేడుకలు, గజమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో రోడ్ షో నిర్వహించి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మేలు చేస్తానని మీకు మాటిస్తున్నా. దీర్ఘకాలిక అంటే మన పిల్లల భవిష్యత్తును గుర్తుపెట్టుకొని, లేదా వెంకటగిరిలో మున్సిపాలిటీ అయిన తర్వాత ఒక 50 సంవత్సరాల తర్వాత ఎండాకాలంలో కూడా నీటి కొరత ఉండకూడదు అనే ఆలోచనతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టారు. అంటే నా దృష్టికి ఎవరో తీసుకువచ్చారు. నేను రాత్రి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అంటే ఏంటో తెలీదు. అదేదో ఇంట్లో మనం మామూలుగా తొట్లు కడతాం, ఆ తొట్టి అనుకున్నాడేమో. దానికన్నా గొప్పగా మేము వాటర్ ట్యాంకర్ పెట్టాము, ట్రాక్టర్తో తోలిస్తున్నాము అంటున్నాడు. వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన కూడా మీరేం చేశారా అంటే, ఇప్పుడు ఇక్కడ అడిగారు అనుకోండి, ఇప్పుడే దేవకం అడిగింది కదా, మీరు ప్రశ్నించండి అని ఇక్కడే నిలబడి అడిగారు అనుకోండి, ఈ రోడ్డు నేనే వేసాను అంటాడు, ఈ బ్రిడ్జ్ నేనే కట్టాను అంటాడు. ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అంటే చంద్రబాబు నాయుడు. హైటెక్ సిటీ కట్టింది నేనే, అమెరికా ప్రెసిడెంట్ తీసుకువచ్చింది నేనే, ఒక పెద్ద కంపెనీ యజమానిగా, ప్రెసిడెంట్ గా మన హైదరాబాద్ లో చదివిన కుర్రాడు ఉన్నాడు, ఆయన పంపించింది చదువు నేర్పించి పంపించింది నేనే అంటాడు చంద్రబాబు నాయుడు.
దేనికే మీకందరూ తెలుసు కదా, షటిల్ ఆడుతుంది సింధు అనే అమ్మాయి, తెలుసా? ఆ అమ్మాయికి షటిల్ నేర్పిస్తుంది నేనే అంటాడు. అంటే ఈ మాటలకి అంతు ఉండదు, అడ్డు ఆపు ఉండదు. ఇంకా అది ట్రైనింగ్ క్లాస్ లాగా వాళ్ళ కార్యకర్తలు కూడా ఇదే భాష. నేనే కట్టాను, నేనే చేశాను, ఏదైనా వాళ్ళ స్థాయికి నేను దిగజారలేను. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు గుర్తుపెట్టుకునేలా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నేదురుమల్లి రాజలక్ష్మ చేసిన పనులు చిరకాలం ఉన్నాయి, మనసులో ప్రజల గుండెల్లో ఉండారు వాళ్ళు. దానికి ఏమాత్రం తగ్గకుండా, వాళ్ళకి ఎలాంటి మచ్చ తీసుకురాకుండా వీలైనంత వరకు వారికన్నా ఎక్కువే చేయడానికి ప్రయత్నిస్తాను, చేస్తాను, చేయగలననే నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే ఒక పెద్ద అండ, పేద ప్రజలకు ఏదైనా చేయాలి, మాకు ఇదిగో ఇది శాంక్షన్ కావాలి, మాకు ఇంత నిధులు కావాలి అంటే ఆ పెద్ద అండ ఎవరు? జగనన్న. నా సొంత పనులు ఏం అడగను, నాకేం సొంత పనులు ఏం లేవు. ప్రజల కోసం, నియోజకవర్గం కోసం ఇప్పుడే దారిలో వస్తున్నప్పుడు కూడా చెప్పిన, ఒక ఎమ్మెల్యేగా మీరు గెలిపించిన తర్వాత సంక్షేమ పథకాలు రాష్ట్రం అంతటికీ చెందుతాయి, అభివృద్ధి పనులు రాష్ట్రం అంతటికీ చెందుతాయి. కానీ ఒక్కొక్క ఎమ్మెల్యే సొంత నియోజకవర్గం మీద దృష్టి పెట్టి అవసరమైన నిధులు, అవసరమైన పర్మిషన్లు, అవసరమైన శాంక్షన్లు, అడవి పూరంబోకులో కాలనీలు ఉన్నాయి, దాన్ని మార్చాలా. గవర్నమెంట్ దాన్ని ఫారెస్ట్ నుంచి తీసుకొని వాళ్ళకి ఇతర స్థలం కేటాయించి మన కాలనీలో ఉన్న వాళ్ళకి భూ హక్కు కల్పించాలి. అవసరమైతే జగనన్న కాలనీ కింద కొత్త ఇల్లు కట్టించాలి. అది ఎమ్మెల్యే చేయాల్సిన పని. అసలు ఎమ్మెల్యే ఏం చేయాలా అనే అవగాహన లేకుండా ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు. ఎమ్మెల్యే అవగానే నాకేంటి, నేను ఎలా దోచుకోవాలి, 10 సంవత్సరాలు ఇప్పుడే చెప్పినట్టు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఏం చేసావయ్యా నువ్వు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ 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 గౌతమతల్లి అమ్మవారి ఆలయంలో చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు ఆధ్వర్యంలో లలితా హోమం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కోట గ్రామంలోని శ్రీ ప్రగతి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థుల ప్రవచనం. పెద్ద సంఖ్యలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండేలా దేవుని ఆశీస్సులు ఉండాలి. ప్రత్యేక ప్రార్థనలు చేసిన కోట మండలానికి చెందిన వైకాపా క్రిస్టియన్ సెల్ జిల్లా కార్యదర్శి మద్దూరు స్వరూప్. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం నందు పౌర్ణమి సందర్భంగా కొంచెం కొండయ్య దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.